హర్యానాలో రిజర్వేషన్ల కోసం మరోమారు ఉద్యమ బాట పట్టారు జాట్ కులస్తులు. గత ఫిబ్రవరిలో జరిగిన ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో ఈసారి గట్టి భద్రతా చర్యలు తీసుకుంది ప్రభుత్వం. అయితే తాము శాంతియుతంగానే ఉంటామని చెబుతున్న జాట్లు డిమాండ్లు నెరవేర్చకపోతే మటుకు దేనికైనా సిద్ధమని చెబుతున్నారు. దీంతో హర్యానాలో 20,000 మంది భద్రతా బలగాల్ని రంగంలో దించారు. ఢిల్లీలోనూ కొన్ని ప్రాంతాల్లో సెక్షన్ 144 విధించారు. హర్యానాలో మరోసారి జాట్ ఉద్యమం ఊపందుకుంది. విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు డిమాండ్ చేస్తూ పోరుబాట పట్టారు. ఉద్యమానికి కేంద్రమైన రోహతక్ జిల్లాలోని జసియా గ్రామంలో హవనం నిర్వహించడం ద్వారా మలిదశ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. అఖిల భారత జాట్ రిజర్వేషన్ సంఘర్షణ సమితి నేతృత్వంలో వందలాది మంది రోహతక్ పానిపట్ హైవేపై టెంట్లు వేసుకుని నిరసన తెలిపారు. హర్యానాలో 21 జిల్లాలు ఉండగా 15 జిల్లాల్లో తమ ఉద్యమం కొనసాగుతోందని జాట్లు ప్రకటించారు. శాంతియుతంగా ధర్నా చేస్తామని హామీ ఇచ్చిన వారు జాట్లకు రిజర్వేషన్లు కల్పించడం, గతంలో ఆందోళనకారులపై నమోదు చేసిన కేసులను ఎత్తివేయటం, ఆందోళనలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం, పరిహారం అందజేయాలనే డిమాండ్లు ప్రభుత్వం ముందు ఉంచారు. గత ఫిబ్రవరిలో జాట్ల ఆందోళన సందర్భంగా పలు చోట్ల హింస, దోపిడీలు జరగటమే కాక 30 మంది మరణించారు. ఢిల్లీకి నీటిని సరఫరా చేసే మునాక్ కాలువను మూసివేశారు. ఈసారి అటువంటి పరిస్థితిని నివారించడానికి కాలువ వెంట పెద్ద ఎత్తున పారామిలిటరీ దళాల్ని మోహరించారు. భద్రత కోసం 20,000 మంది జవాన్లను రంగంలోకి దించింది ప్రభుత్వం. పోలీసుల సెలవుల్ని రద్దు చేసింది. సున్నిత ప్రాంతాల్లో సెక్షన్ 144 విధించింది. రోహతక్, సోనేపట్, భివానీ, హిసార్, జింద్, కైతాల్, జజ్జర్ వంటి సున్నిత ప్రాంతాల్లో పారామిలిటరీ దళాలు, పోలీసులు కవాతులు నిర్వహించారు. హైవేలు, రైలు పట్టాలని జాట్లు ధ్వంసం చేసే అవకాశాలు ఉండటంతో పటిష్ట నిఘా ఉంచారు. పుకార్ల వ్యాప్తిని నిరోధించడానికి కొన్ని జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్, బల్క్ ఎస్ఎంఎస్లను నిషేధించారు. అయితే తొలి రోజు నిరసనలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు. మరోవైపు హర్యానాకి పొరుగున ఉన్న ఢిల్లీలో పోలీసులు అప్రమత్తమయ్యారు. సౌత్ వెస్ట్, నార్త్ వెస్ట్, సౌత్ ఈస్ట్ ఢిల్లీలో 144 సెక్షన్ ని విధించారు.